ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. దీనికి సంబంధించి కోడెలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2014 ఎన్నికల్లో 11.5 కోట్లు ఖర్చు చేశానని కోడెల చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి అందిస్తారు. విజేందర్, చెప్పండి. కిషోర్, ఈ కరీంనగర్ కోర్టులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై కేసు నమోదు కావడం జరిగింది. అయితే కోర్టు రెఫర్ కేసు ఇది హైకోర్టును, అంటే కరీంనగర్ జిల్లా చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎన్నికల ఖర్చు చేశాడనే ఆయన అభియోగంపై కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక టీవీ ఛానల్లో స్వయంగా కోడెల శివప్రసాదరావు ఎన్నికల్లో దాదాపు 11,50,00,000 ఖర్చు చేశాననేది చెప్పడంతో ఆయన మాటల్లోనే ఒప్పుకున్నాడు. కాబట్టి ఇతని మీద ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గత 6 నెలల క్రితం కరీంనగర్ 3 టౌన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేయకుండా ఆయన దరఖాస్తును స్వీకరించకుండా వదిలేయడం జరిగింది. అయితే పోలీసులు ఆ కేసు ఫిర్యాదు స్వీకరించకపోవడంతో సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆదేశం మేరకు కరీంనగర్ కోర్టులో ఈ రోజు కేసు నమోదు కావడం జరిగింది. సెక్షన్ 171E, 171F, 171B, 171H, 171I, 200 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు హాజరు కావాలని ఆయనకు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈ సమన్లు జారీ చేశారు. అయితే ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు ఆయన స్వయంగా హాజరు కావాలనేది న్యాయవాది చెప్పడం జరుగుతుంది. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గత 6 నెలలుగా దీని మీద కోర్టులో చుట్టూ తిరుగుతున్నాను, కోర్టులో నాకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే హైకోర్టు ఆదేశం మేరకే ఈ కేసు నమోదు కావడంతో అతను వెంటనే అతన్ని డిస్క్వాలిఫైడ్ చేసి శాసనసభ సభ్యత్వానికి రద్దు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి డిస్క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘానికి కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.